ఈ రోజు మార్కెట్ చూసుకున్నట్టయితే అరౌండ్ మనకి 100 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన దగ్గర నుంచి ప్రైస్ అనేది అప్ సైడ్ వెళ్ళని ట్రై చేసింది కానీ మనకి డౌన్ సైడ్కి వచ్చింది. ఓవరాల్ గా కన్సోలేషన్ లో ఉంది. ఈ రోజు చూసుకున్నట్టయితే మనకి ఐటీ సెక్టర్ అండ్ ఆటో సెక్టర్ మాత్రమే అప్ సైడ్ ఉన్నాయి. ఐటీ సెక్టర్ అప్ సైడ్ వెళ్ళి మళ్ళీ డౌన్ కి వచ్చేసింది. ఆటో సెక్టర్ మాత్రం అప్ సైడే ఉంది. సో ఫార్మా సెక్టర్ డౌన్ సైడ్ వెళ్ళి మళ్ళీ కన్సోలేషన్ లోకి వెళ్ళింది. బ్యాంకింగ్ సెక్టర్ కూడా మనకి కన్సోలేషన్ లో ఉంది. నెగిటివ్ సైడే ఉంది కానీ కన్సోలేషన్ లోకి వెళ్ళిపోయింది. ఈ రోజు నేను తీసుకున్న ట్రేడ్ వచ్చేసరికి జియో ఫైనాన్షియల్ లో తీసుకున్నా. ఎప్పుడైతే మనకి ఈ లో క్రాస్ అవుతుందో అప్పుడు ఎంటర్ అయ్యా. సో ఇక్కడ నా ఎంట్రీ ట్రిగర్ అయింది. సో చూసుకున్నట్టయితే నేను ఇక్కడ ఎగ్జిట్ అయ్యా అనమాట. ఉండుంటే మనకి 1:1.5 వచ్చేది. సో చూసుకున్నట్టయితే ఇట్లా ఉంది. సో నెక్స్ట్ వచ్చేసరికి మహేంద్ర అండ్ మహేంద్ర తీసుకున్నా. ఆటో సెక్టర్ మనకి అప్ సైడ్ మొమెంటమ్ తో ఉంది. సో నేను ఇక్కడ ఎంటర్ అయ్యా. సో ఎప్పుడైతే మనకి ఈ హై క్రాస్ అవుతుందో అప్పుడు ఎంటర్ అయ్యా. లైక్ అరౌండ్ ఈ ఏరియాలో ఎంటర్ అయ్యా. సో చూసుకున్నట్టయితే మనకి ప్రైస్ ఎప్పుడైతే మనకి ఇక్కడ రెడ్ క్యాండిల్ ఫార్మేషన్ జరుగుతుందో ఇప్పుడు నేను ఎగ్జిట్ అయ్యా. ఉండుంటే నాకు 1:2 వచ్చేది.